నువ్వు ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర పోషించు. సినిమా యాక్టర్ అయినప్పుడు సినిమాలో నటించు, రాజకీయ నాయకుడు రాజకీయం చెయ్యి. కానీ అసెంబ్లీలో కూర్చుని నటించకూడదు, సినిమాలో కూర్చుని రాజకీయాలు చేయకూడదు. సినిమాల్లో రాజకీయమైన తప్పే, అదే సందర్భంలో రాజకీయాల్లో సినిమా అయినా తప్పే. ఇప్పుడు జరిగింది విశ్వక్సేన్ సినిమాకి సంబంధించి విచిత్ర వివాదం, అనవసర వివాదం, తనకి తాను తెచ్చుకున్నది కాదు పాపం. అక్కడ జరిగినటువంటిది ఏదైతే మెగా అభిమానుల్ని కూడా మనం అలరిస్తే, అంతకుముందు బాలయ్య అభిమానులకి అలరించినటువంటి వాడు, బాలయ్యతో స్నేహం కారణం లేదా బాలయ్య దగ్గరికి వెళ్ళి తిరిగేటటువంటి వ్యక్తిగా అతని పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది. మెగా అభిమానులతో కూడా అట్ట అనిపించుకుంటే, చిరుతో కూడా అట్ట అనిపించుకుంటే బాగుంటుందని చెప్పేసి పాప లైలా సినిమాకి ఎంతో కష్టపడ్డాడు. అందులో ఆడపిల్ల పాత్ర వేసాడు, చాలా బాగున్నాడు కుర్రోడు కూడా. అట్లాంటిది బాగా కష్టపడ్డ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి పృథ్వీజయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అలాగే ఇది ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీ నుంచి ఇప్పుడు జనసేన పార్టీ, అదే ప్రజారాజ్యం టు జనసేన, ఇవన్నీ ఆ స్టేజ్ మీద నుంచి మాట్లాడడం, ఇవన్నీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాలింది. వాళ్ళేమో బాయ్కాట్ అని చెప్పడం, ఇటు పక్కన సినిమాకి సంబంధించిన నిర్మాత దగ్గర నుంచి విశ్వక్సేన్ దాకా వరుసపెట్టి స్టేట్మెంట్లు ఇది అయ్యో మాకు సంబంధం లేదు, మేము అట్లాంటి వివాదాలతో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళం కాదు అని చెప్పడం. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇప్పుడు మెగా కాంపౌండు బాలయ్య కాంపౌండు అన్నటువంటి ఇష్యూలో ఇటు వీళ్ళిద్దరికీ వివాదం. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే దీని గురించి మాట్లాడినందుకు, జగన్ గురించి మాట్లాడినందుకు పృథ్వీరాజ్, అదొక వివాదం. ఫైనల్గా ఏం చేయాలో అర్థం కాక తల్లబట్టుకోవడం అన్నటువంటిది సినిమాకి సంబంధించిన వాళ్ళ వంతు అవుతోంది.